ఈ గుడి రావడానికి విధుమాలు శాస్త్రి గారు మేము చిన్నప్పుడు అంబర్పేట అనేది ఒక చిన్న గ్రామం, అది నిజాం పరిపాలనలో అక్కడ హెడ్ క్వార్టర్ ఉంది. ఎక్కువ ఇండ్లు లేవు, తక్కువ ఇండ్లు ఉన్నా విధుమాలు శాస్త్రి గారు హరికథ చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి జనంలో ఒక ఆలోచన వచ్చింది, దేవుని మీద భక్తి. ఆయన దేవుని గురించి పాటలు పాడడం కానీ రాముని గురించి చెప్పేదానికి రాత్రి 10 గంటల నుంచి తెల్లారి 2 గంటల వరకు కూడా కథ చెప్పేవారు. ఆ 2 గంటలకు కూడా టైం కూడా సరిపోకపోతుంది. ఇంకా ఎన్నో సార్లు వచ్చాడు. ఆ తర్వాత విధుమాలు శాస్త్రి గారికి ఒక ఆలోచన, ఎన్ని రోజులు రాముల ఈ సేవ ఇక్కడిక్కడ ఉన్నటువంటి కాదు, దూర ప్రాంతం పోయేటట్టు లేదు, ఏదో ఒక దగ్గర నాకు న్యాయం చేయండి, అక్కడనే నేను ఈ పూజ చేస్తా అని చెప్పడంతో విధుమాలు శాస్త్రి గారి కళలు వచ్చి రాముల వారు చెప్పారు, అయ్యా రాముల వారి పేరు ఉన్నటువంటి రామాంజపేట అని ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు మరి స్థిరం చేయి, అక్కడనే ఉండి నా పూజ చేయంటే ఆ రోజులలో ఈ ప్రాంతం రావడం, దేవులాడి చాలా రోజులు ఈ గ్రామం ఎక్కడ దొరుకుతుంది, దేవుని పేరు ఉంటుందని బాగా ట్రై చేయంగా తెలవంగా అక్కడికి ఇక్కడ సిరిసిల్ల దగ్గర ఉన్నటువంటి గ్రామానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ భక్తులు కూడా కొంత వారికి స్థలం ఇవ్వడం, ఇక్కడ వ్యవసాయంతో పాటు పూజ చేస్తూ ఉన్నారు. ఆ రోజులలో నక్సలైట్ మూవ్మెంట్ చాలా పెద్దది. ఈ ఏరియాలో ఎవరు రాకపోదు, నక్సలైట్ ఉంటారు. కానీ విధుమాలు శాస్త్రి గారికి రాము గారి ఆశీర్వాదంతో భార్య పిల్లలతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడనే నివసిస్తూ ఆఖరికి ఈ గుడిని కూడా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కొడుకులు కూడా తండ్రి ఆలోచనతో, తండ్రి ఇచ్చినటువంటి ఆదర్శాలతో ఈ గుడిని కట్టియడం జరిగింది. చాలా మంది మేధావులు, దేవుని భక్తులు వాళ్ళు సాయం చేయడం జరిగింది. శ్రీరామనవమి వస్తే గతంలో ఏదో 100 మందో 200 వచ్చేది, కానీ ఇలా 4 నుంచి 5,000 మంది శ్రీరామనవమికి వస్తున్నారు. అందరికీ ఒక దినాలు ఏర్పాటు అవుతుంది. అదేవిధంగా మా నాన్న ఏ విధంగానైతే ఈ రామాజపేటకు రావడం ఆచారమైంది, మా కుటుంబ సభ్యులు, మా అక్క కానీ, మా బావ కానీ, మా పిల్లలు కానీ ప్రతిసారి ఏదో విధంగా సంవత్సరానికి ఒకసారి పొంగలే అనేది ఒక ఆలోచన. అదే ఆలోచనతో రాముని భక్తి విధుమాలు శాస్త్రి చూపించినటువంటి ఏదైతే ఆలోచన దాన్ని ముందుకు తీసుకుపోవాలని భగవంతుడు తప్పనిసరిగా రాముడు గారు ఇది ఒక పెద్ద దేవుని సెంటర్ కావాలి, రాముని సెంటర్ కావాలి. కానీ నేను ఒక కార్యక్రమం చేశాను, రాముడు ఈడ ఉన్నాడు కానీ హనుమంతుడు లేడని గుట్ట మీద కూడా ఆయన స్టాచ్యూ కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత బాగా జనం కూడా వస్తున్నారు. నేను బతుకున్నంత కాలం మా కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా